అందరికీ నమస్తే అండి. ఇక్కడ నేనైతే శివ పూజ అయితే చేసుకుంటున్నా. ఇది రెండో వారము. ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తా చూడండి. నేనైతే ఇక్కడ రెండో వారము ఆల్రెడీ ఒక వారం అయితే చేశాను. అది వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది రెండో వారము. ఇక్కడ నేను రెండో వారము ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఒక పీట అయితే వేసుకుని పీట మీద అయితే ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి. తర్వాత శివ పార్వతులది అయితే ఫోటో ఇలా పెట్టుకొని అక్కడ పూలమాల అయితే వేసుకొని ఇలా పూలతో అయితే అలంకరించుకున్నానండి. నేను ఇక్కడ పూలమాల నా చేతులారా నేనే కుట్టి వేసుకున్నానండి. చాలా బాగుంది, ముద్దుగా కూడా అనిపించింది. చామంతులు, గులాబీ, ఇక్కడ తొలిసాకులతో కూడా నేను అలా చేశాను. ఈ వీడియో కూడా నేను చేశాను, అప్లోడ్ చేస్తా చూడండి. చాలా బాగుంది. పువ్వులు ఎలానైనా మన ఇంట్లో ఉంటాయి. ఆ పువ్వులతో ఇలా కుట్టుకొని మాల వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమలు అయితే అమ్మవారికి అయితే నేను ఇక్కడ పెట్టాను. వెల్కమ్ నా దగ్గర ఎలా ఉంటే. తర్వాత ఇక్కడ 2 ప్లేట్లు పెట్టి ఇక్కడ 3 గుప్పిలు అయితే బియ్యం పోసి పసుపు కుంకుమలు అయితే వేసారు 2 ప్లేట్లలో. తర్వాత ఇక్కడ నారికేల దీపం అనేది నేను పెట్టుకుంటున్నానండి. వారం వారం నేను ఇలా పెట్టుకుంటాను. పిండి దీపం, నారికేల దీపం అని అనుకున్నా, అలానే పెట్టుకుంటున్నా. కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ కళ్ళు లాగా ఉన్నాయి కదా, ఆ చిప్పనైతే మనం తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గంధము, కుంకుమ అయితే బొట్లు ఈ విధంగా అయితే పెట్టుకున్నా. తర్వాత నేను ఇక్కడ స్వామివారికి ఇక్కడ మనకు నామాలు ఉంటాయి కదా, అలా నామాలు అడ్డగా 3 నామాలు అయితే ఇలా పెట్టుకొని మధ్యలో కుంకుమ అయితే పెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఇలా పెట్టుకొని నేను ఇక్కడ ఇక్కడ బియ్యం మీద అయితే ఇలా పెట్టుకుంటున్నా. నారికేల దీపము చాలా మంచిదండి. ఒకసారి అయినా పెట్టుకోండి. చాలా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. శివుడికి కూడా చాలా ఇష్టం ఈ నారికేల దీపం. కార్తీక మాసం లేకుంటే శివరాత్రి అప్పుడైతే పెడతారు చాలామంది. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే నారికేల దీపం పెట్టుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ నువ్వుల నూనె కానీ మన దగ్గర నెయ్యి కానీ ఏది ఉంటే అదైతే ఇక్కడైతే ప్రమిదలు అయితే వేసుకోవాలండి, ఆ కొబ్బరి చిప్పలు. తర్వాత నేను ఇక్కడ బియ్యం పిండి ఆల్రెడీ కలిపి కొంచెంసేపు నానబెట్టుకున్నానండి. ఆ బియ్యం పిండిలో పాలు, కొంచెం బెల్లము, కొంచెము అరటిపండు ఉంటే కూడా వేసుకోవచ్చండి. నాటి అరటిపండు అంటే ఇక్కడ రెడ్డి అది కాకుండా హైబ్రిడ్ కాకుండా నాటి అరటిపండు వేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇక్కడ బియ్యం పిండి కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఇలా ప్రమిదన అయితే చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ గంధంతో అయితే నేను సేమ్ అలానే కొబ్బరికాయకి అయితే ఎలానైతే బొట్లు పెట్టాను, తర్వాత సేమ్ ఇక్కడ అదే బొట్లు సేమ్ అలానే పెట్టి ఇక్కడైతే నేను ఈ ప్లేట్లు అయితే ఇలా పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ పైన కూడా నేను గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా. సేమ్ వీళ్ళకి ఎలాగైతే అక్కడ కొబ్బరికాయలో పోసాము ఆయిల్, సేమ్ ఇక్కడ కూడా ఆయిల్ పోసి ఇక్కడైతే ఒత్తులు అవన్నీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదండి, ఈ విధంగా అయితే చేసుకున్నా. తర్వాత నా దగ్గర ఇలా రుద్రాక్ష మాల అయితే ఉందండి. నేను రుద్రాక్ష మాల కూడా ఇక్కడ చుట్టూరు అంటే బియ్యం పిండి చుట్టూరు లాగా ఇలా రుద్రాక్ష మాల అయితే కట్టుకున్నానండి. రుద్రాక్ష మాల చాలా మంచిది. మనం రుద్రాభిషేకం కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఒత్తుల కింద ఒక ఒత్తిని చేసుకొని ఇక్కడైతే నేను పెట్టానండి. ఇక్కడ నేను దీపాలు అయితే ఈ విధంగా అయితే 2టల్లో నేను ఇక్కడైతే పెట్టుకున్నాం. తర్వాత మనం అగరబత్తులతో కానీ లేకుంటే ఏకహారతి ఉంటుంది కదా, అలా వెలిగించుకోవాలండి. డైరెక్ట్ అయితే అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. నేను ఇక్కడ అన్ని దీపాలు అయితే ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. ఆ దీపాల మధ్యలో అమ్మవారు, స్వామివారు ఇలా ఉండడము, ఆ పువ్వుల దండ కూడా నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఆ రోజు అంతా అలానే చూస్తూనే ఉన్నా. ఇక్కడైతే నేను అభిషేకానికి అయితే నేను ఈ విధంగా అయితే తీసుకున్నానండి. అన్ని పంచామృతాలు మామూలుగా ఇలా తీసుకున్నా. ఒక ప్లేట్లో అయితే శివలింగాన్ని అయితే నేను పెట్టుకున్నాను. నంది శివలింగాన్ని పెట్టుకొని ఫస్ట్ నేను వాటర్తో అయితే నేను ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి. అభిషేకం చేసుకున్న తర్వాత వాటర్ని తర్వాత ఇక్కడ నేను హారతి అయితే ఇచ్చుకున్నానండి. వాటర్ పోసి హారతి అయితే ఇచ్చుకొని తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ గంధం వాటర్ ఉంటాయి కదా, నేను గంధం వాటర్ కూడా నేనైతే ఈ విధంగా అయితే నేను అభిషేకం అయితే చేసుకున్నాను. నాకు ఈ అభిషేకం చేసుకోవడం అంటే శివుడికి కానీ ఏ పూజ చేసుకున్నా నేను అభిషేకం అయితే కంపల్సరీ అయితే చేసుకుంటానండి. చాలా మంచిది. గుడికి పోయి మనం అయితే చేపిలేము. సో అందుకనే డైరెక్ట్ మన చేతులారా మనమైతే ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకుంటే కొంచెం తృప్తి ఉంటుంది. అందుకే నేను ఏ పూజ చేసుకున్నా కంపల్సరీ అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటాం. తర్వాత నేను గంధం వాటర్ వేసినాక ఇట్లా హారతి ఇచ్చేసి మామూలుగా కుంకుమ మళ్ళీ నార్మల్ వాటర్ అయితే తీసి నేను క్లీన్ చేసుకొచ్చుకొని మళ్ళీ విగ్రహాన్ని అయితే పెట్టుకొని ఇక్కడ నేను రుద్రాక్షమాలు ఉంటే శివుడి మీద ఇలా పెట్టి రుద్రాభిషేకం లాగా అయితే చేసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను పాలు కూడా పోసి
అభిషేకం లాగా చేస్తున్నా. తర్వాత ఇక్కడ హారతి అయితే ఇచ్చానండి. హారతి అయితే ఇచ్చి తర్వాత ఇంకా మామూలుగా ఇక్కడ పెరుగు, నెయ్యి, పంచదార, ఇంకా అవన్నీ అయితే బనానా ఫ్రూట్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్ అయితే మనం ఇలా అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ హారతి కూడా ఇచ్చాను. హారతి కూడా ఇచ్చి ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మనం ఏంటంటే ఇక్కడ అభిషేకం చేసినవి ఇక్కడ ఎక్కడ మీరు పారవేయొద్దండి. మీరు మామూలుగా తీసుకురానికే ట్రై చేయండి. ఎందుకంటే అభిషేకం చేసినవి అలా మనము ఎక్కడ పడేయకూడదు. మనము అక్కడ పాలతోటి అన్నిటితో పెరుగుతోటి చేసాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చండి. అలా ఉలగబోయడం అలా అయితే ఏం చేయొద్దు. నేనైతే తర్వాత ఇక్కడ పసుపు కుంకుమలు స్వామివారికి అయితే ఇక్కడ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బూదితోటి అయితే ఇక్కడ పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని శివలింగాన్ని నందినది. మళ్ళీ నా దగ్గర ఇక్కడ చిన్నది పార్వతీదేవి, శివుడు, గణేశుడు ఇలా వాళ్ళ ఫ్యామిలీది అయితే విగ్రహం ఉంది బ్రాస్లో. నేను అది కూడా పెట్టుకున్నా. ఒక ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. తర్వాత నా దగ్గర రుద్రాక్షాలు ఉంటే నేను ఇట్లా అంటే అర్చనలాగా చేసుకుంటున్నా. చేసుకొని తర్వాత విలువపత్రం మనకి పూజలు కంపల్సరీగా ఉండాలండి. విలువపత్రం అనేది చాలా ఇష్టం కదా శివుడికి. నేనైతే ఇక్కడ విలువపత్రం కూడా అన్నీ అంటే అష్టోత్తర నామాలు, ఇక్కడ శివుడి లింగాష్టకాలు అవన్నీ అయితే ఇలా చదువుకుంటూ అన్నీ అయితే ఇలా వేసుకుంటూ చదువుకుంటున్నానండి. చదువుకుంటూ అంత అయిపోయిందండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను అన్నీ కంప్లీట్గా అయితే చేసుకున్నాను. చేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఈ విధంగా అయితే ప్రసాదం కూడా పెట్టుకొని తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నానండి. హారతి ఇచ్చుకొని ఇలా ధూపము అవన్నీ అయితే ఈ విధంగా అయితే పూజను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ రోజు నేను పగులంతా అయితే ఉపవాసం ఉంటున్నానండి. పగులంతా ఉపవాసం ఉండి నేను సాయంకాలం పూజ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంక మనం మార్నింగ్ అనుకుంటే మార్నింగ్ చేయాలి, లేకుంటే సాయంకాలం అనుకుంటే సాయంకాలమే చేయాలండి పూజ. ఎటు అంటే మనం ఒక వారం ఇలా చేసి ఒక వారం అయితే అలా అయితే చేయకూడదు. మనం ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో అలానే చేయాలి. నేనైతే అలానే చేశాను. నేను పగులంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అయితే చేసుకొని గుడికి వెళ్ళొచ్చి తర్వాత నేను అప్పుడు అంటే మనం లైట్గా ఉన్న పదార్థం ఏదైనా తీసుకోవచ్చండి. నేను అన్నం అయితే తీసుకోవద్దని చెప్పలేదు. మనకు ఏది అంటే టిఫిన్ తినాలంటే టిఫిన్ తినొచ్చు, లేకపోతే అన్నం అయితే అన్నమైన తినొచ్చు. నేనైతే ఉపవాసం ఉండి పగులంతా పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను ఉపవాసాన్ని అనేది విరమించుకున్నానండి. నాకు చాలా మంచిగా అనిపించింది అలా చేసుకోవడం పూజ. అలా నిండుగా ఇంట్లో స్వామివారు అమ్మవారు అలా నిండుగా ఉండడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ పూజ అయితే చాలా మంచిగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. కంపల్సరీ అనేది ఒక లైక్ చేయండి. శివ పార్వతులకైతే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. నాకు నిండుగా మంచిగా అనిపించింది ఇంట్లో. మీరు కూడా ప్రతి ఒక్కరు అయితే చేసుకోండి. ఇక్కడ సింపుల్గానే ఉంది, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనం దేవుడి కోసమే కదా ఏది చేసుకున్నా. మీకు నచ్చితే అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినట్టు అయితే చేసుకున్నాను. నాకు ఇక్కడ నేను ఎక్కడ చూసింది ఏం లేదు, నాకు ఇలా చేసుకోవాలనిపించింది. నేను ఒక కోరికతో అయితే చేసుకుంటున్నా. ఇలా 42 వారాలు చేసుకుంటాను, తర్వాత నీ దగ్గరకు వస్తానని అయితే నేను మొక్కుకున్న శివుడికి. అలానే చేసుకుంటున్నా. నాకు నచ్చిన విధంగా నేను ఎక్కడ చూసింది లేదు, ఎక్కడ ఏం చేసింది లేదండి. మళ్ళీ ఈ వీడియో ఎవరైతే ఏం చేయలేదు, ఇలా నేనైతే చేసుకుంటున్నా. ఈ విధంగా అయితే పూజను అయితే చేసుకున్నానండి. పూజ అంతా చేసుకున్న తర్వాత కంపల్సరీ అయితే గుడికి వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే చేసుకోమని చెప్తాను, ఎందుకంటే చాలా మంచిగా రిజల్ట్ అనేది కూడా తెలుస్తుందని నేను అనుకుంటున్నా. నేను అనుకున్న అంటే ముందుగానే అవుతుందేమో అనుకుంటున్నా. నేను ఒక పని అనుకున్నా, ఆ పని కావాలనే ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఆ లోపలనే అవుతుందని నేను అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల ఎంతో అదృష్టం ఉంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం ప్రతి ఒక్కరము. కానీ ఆ కోరిక అయితే నెరవేరుతుందని నేను అనుకుంటున్నా ఆ లోపలనే. చూడండి,
నాకు నెరవేరిన తర్వాత నేను ఆ లోపల నెరవేరిన తర్వాత మీకు కూడా అది ఏంటి అనేది చెప్తాను. కంపల్సరీ అయితే మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి. శివపార్వతులు ఏది అడిగినా కంపల్సరీగా ఆయనకు గుప్పెడు నీళ్ళు పోసి అడిగితేనే మనం అనుకున్నది తీరుస్తాడు. అలాంటిది నేను ఇంత పెద్దగా అడుగుతున్నా, కంపల్సరీగా అయితే శివుడు అయితే నా కోరిక నెరవేరుస్తాడని నేను అనుకుంటున్నా. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోస్తో అయితే మీకు మంచి జరుగుతుందని ఆశిస్తాను.